మీరు చెప్పండి కేంద్రానికి కామెంట్ రూపంలో, లైక్ వద్దు, సబ్స్క్రైబ్ వద్దు, కేంద్రానికి కామెంట్ రూపంలో మీరు చెప్పండి. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం చంద్రబాబు వైపు నిలబడాలి, కాదు జగన్ వైపు నిలబడాలి, కాదు చంద్రబాబు వైపు నిలబడాలి, కాదు జగన్ వైపు నిలబడాలి. జనం ఏమనుకుంటున్నారో ఏపీ జనాలు, కేంద్రం ఈ కామెంట్ చూసేలా చేసే బాధ్యత నాది. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి చెప్తాను. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రారంభమైన కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాన జోరుగా కురుస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు చేపడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ అది కేవలం ఒక సంతకం కాదు, కోటి గుండెల నిరసన. ప్రజలకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వైసీపీ శ్రేణులు వివరిస్తూ వారి నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు ప్రైవేటీకరణ ప్రతిపాదనని విరమించుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి పేదల శ్రేయస్సు కంటే పార్టీ నాయకులే క్షేమమని ముఖ్యంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని 17 మెడికల్ కాలేజీని తీసుకొస్తే కూటమి ప్రభుత్వం 17 నెలల పాలన వాటిని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గం అన్నారు. లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీని అతి తక్కువ ధరకి సింగిల్ టెండర్లో అమ్మకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం, వైద్య, విద్యం వ్యాపారం చేయొద్దని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని అనేది దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు విరమించుకోవాలని వైసీపీ నేతలు సూచించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గం మండలంలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్గా సాగింది. అట్లాగే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇది సక్సెస్ఫుల్గా సాగుతోంది. ఖచ్చితంగా కేంద్రం ఈ అంశంలో దిగి వచ్చి జగన్కు అనుకూలంగా మాట్లాడుతుందని వైసీపీ నమ్ముతోంది. ఛత్తీస్గఢ్ దేశంలోనే అత్యంత వెనకబడిన రాష్ట్రాల్లో ఒకటి. చిన్న రాష్ట్రం కూడా. 33 జిల్లాలు, 3.5 కోట్ల జనాభా, 99 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏడాదికి 1.5 లక్షల కోట్ల రెవెన్యూ ఉంటుంది. ఎంత వెనకబడిన రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఉంటే వాటిలో 12 ప్రభుత్వానికి చెందినవే. ఆ రాష్ట్ర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా మరో 4 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి అక్కడ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1300 కోట్లతో 4 కొత్త కళాశాల నిర్మాణానికి ఆ రాష్ట్ర వైద్య శాఖ టెండర్లు ఖరారు చేసింది. 1-2 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ప్రతి 19 లక్షల మందికి ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తుంది. జనాభా, విస్తీర్ణం, రెవెన్యూ వంటి అన్ని అంశాల్లో ఛత్తీస్గఢ్ కంటే ముందుండే ఏపీలో పరిస్థితి పరిశీలిస్తే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5.5 కోట్ల పైగా జనాభా ఉన్నారు. ఈ జనాభా గత ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రారంభించిన 5 కళాశాలల్లో కలిపి 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ లెక్కన ఏపీలో 34 లక్షల జనాభాకి ఒక ప్రభుత్వ కళాశాల ఉంది. దేశంలో అతి చిన్న వెనకబడిన రాష్ట్రాల్లో కూడా ప్రజల యొక్క ఆరోగ్యం, పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేసేలా ప్రభుత్వాలు రంగంలో వైద్య, విద్యాని వ్యవస్థను బలోపరుస్తుంటే ఈ 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 150కి పైగా కొత్త కళాశాలల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. వీటిలో 80 వరకు కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ కళాశాలలే ఉన్నాయి. ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యల ఫలితంగా గత ఏడాది పాడేరులో వైద్య కళాశాల కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తోందంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ.